చంద్రబాబు వచ్చాడంటే బోనస్గా కరువు వస్తుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం కరువుతో విలవిలలాడుతుందని, పంట దిగుబడి తగ్గిపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రైతులు పడుతున్న కష్టాలను పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. బంగారు పాళ్యంలో చెక్ పోస్టులు పెట్టి ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు పాలన కంటే బ్రిటిష్ పాలన మిన్నా అని నిరూపించబడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 14 నెలలు కావస్తుంది. ఈ 14 నెలల్లో మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు. అయితే అప్పు అయితే 1,70,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చి ఊరికే లంచాలు, కమిషన్లు ఎక్కడ వస్తాయో దానికి మాత్రమే ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చంద్రబాబు వచ్చినాడంటే 1+1 అన్నట్టుగా బోనస్ వస్తుందన్నమాట. కరువు చంద్రబాబు ఇద్దరు కవల పిల్లలు. సో ఆ రకంగా కరువుతో ఈ రాష్ట్రమే విలవిల్లాడుతున్న పరిస్థితి. సో పంట అంతంత మాత్రమే పండుతోంది. సో పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర ఉన్న పరిస్థితి లేదు. ఏ పంటకు, వరికి లేదు, ఏ దానికి జొన్నకు లేదు, రాగులకు లేదు, సజ్జలకు లేదు, మినుములకు లేదు, కోకో పంటకు లేదు, పొగాకు లేదు, మామిడికి లేదు, అరటికి లేదు. ఏ పంటకు మద్దతు ధర లేని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ ప్రభుత్వము ముందుకొచ్చి కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రైతుకు భరోసా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలా ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మనగలిగే కార్యక్రమం జరుగుతుంది. చాలా దారుణం. ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కూడా ఏ పంట కూడా కొన్న పరిస్థితి లేదు. 1 కేజీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైతే మీడియేటర్స్ ఉన్నారో, ఏదైతే బ్రోకర్స్ ఉన్నారో, ఏదైతే ఈ కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ఎత్తున అడ్వాంటేజ్. అన్ని పంటల్లోనూ అలాగే జరిగిన పరిస్థితి. ఈ 14 నెలల కాలంలో మనం ఏదైనా అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టడం జరిగింది. ఫస్ట్ సంవత్సరం లేదు, 20,000 రూపాయలు ఇస్తామన్నారు. 20,000 రూపాయలతో పాటు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఈయన 20,000 రూపాయలు ఇస్తామని అంటే 26,000 రూపాయలు ఇస్తామనింది. ₹1 అందిన పరిస్థితి లేదు. 0 వడ్డీ అనేది అంతకన్నా లేదు, ముందే లేదు. సో ఈ రైతుకు ఈ ప్రభుత్వం 1 ఇంచు కూడా సహాయం చేసిన పరిస్థితి ఈ 14 నెలల్లో ఎక్కడా కానరాలేదన్నమాట. అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు. సీజ్ చేసిన విషయాన్ని